గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నాకు తోచిన మంచి ఐడియాలు వచ్చినవన్నీ కూడా వీడియో రూపంలో పెడతా ఉన్నాను. చాలామంది చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నేను స్వీడన్లో ఉన్నాను కదా, గడిచిన 6 నెలలుగా. ఇక ఖాళీ టైంలో నా పని ఇదే ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు, టైంపాస్ ఎట్లా చేస్తున్నారు సార్ అని. ఇంకా ఇదే నా టైంపాస్. వెదర్ మంచిగా ఉన్నప్పుడు జర బయటికి రావడం, జర వాకింగ్ చేయడం, వీలున్నప్పుడు 2-3 వీడియోలు చేయడం, వెదర్ బాగాలేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి వీడియోలు చేయడం మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే సమయాన్ని వృధా చేయకూడదు అన్నది నా యొక్క ఉద్దేశం. అంతే తప్ప ఎక్కువ వ్యూస్ వచ్చేయాలి అన్నది కాదు, ఎక్కువ పైసలు సంపాదించాలి అన్నది కూడా కాదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. గడిచిన 3 నెలలు 4 నెలలుగా సీరియస్గా చేస్తున్నా కదా, దాని యొక్క ప్రభావం అన్నది కనపడింది. ఫేస్బుక్లో దగ్గర 30,000 పైబడి ఫాలోవర్స్ వచ్చినారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ 3-4 నెలల్లో 12,000 మంది ఫాలోవర్స్ వచ్చినారు. ఆ తర్వాత యూట్యూబ్లో కూడా 5,000 మంది దగ్గర వచ్చున్నారు. సో ఇది ఇంకా జనాలకు వెళ్ళాలి అన్నది నా యొక్క ఉద్దేశం. నేను ఏది కాంట్రవర్షియల్ సబ్జెక్టులు పెట్టనండి, మీ అందరికీ తెలిసిందే. మన ఇంట్లో పిల్లలకు ఉపయోగపడుతుంది, విద్యార్థులకు ఉపయోగపడుతుంది, అమ్మ నాన్నకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా హోమ్ మేకర్స్ లేడీస్ ఉన్నారు ఇంట్లో, వాళ్లకు ఉపయోగపడుతుంది. ఉద్యోగస్తులకి, ఇంకా ఉద్యోగం కోసం వెతుకులాడే వాళ్ళకి, అందరికీ, వ్యాపారస్తులకి, ఆంటర్ప్రెన్యూర్స్కి, అందరికీ ఉపయోగపడే విధంగా నేను వీడియోలు చేస్తున్నా. మీ అందరికీ తెలిసిందే. జర ఎంకరేజ్ చేయండి మంచిగా. ఇంకా మంచి ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నేను షేర్ చేస్తాను. ఎందుకంటే నాలెడ్జ్ అన్నది ఇట్ హ్యాస్ టు బి షేర్డ్ అన్నది నా యొక్క ఆలోచన. దయచేసి ఇంకా మీరు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, నాకు మాట్లాడుకోవడానికి కూడా ఎవరు లేరు. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళవే, ఎవరిని పట్టించుకోరు. చాలామంది అడిగిండ్రు, ఫ్రెండ్స్ ఉన్నారా సార్ అని. ఫ్రెండ్స్ ఎందుకు, నా మొబైలే నా ఫ్రెండు. దీన్ని ఉపయోగించుకొని మీ వరకు నేను వస్తున్నాను. ప్రపంచంలో చాలా దేశాల నుంచి కూడా ఫాలోవర్స్ వచ్చున్నారు. మొన్నే యూకే నుంచి కూడా ఒక కొత్త వ్యక్తి జైపాల్ రెడ్డి గారని కనెక్ట్ అయ్యారు. వాళ్ళకు కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. సో సమయాన్ని వృధా చేయకుండా ఐఎమ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎవ్రీ మినిట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. తొందరలో వస్తాను ఇండియాకి. నెక్స్ట్ ఇయరే, తొందర అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ అట్లా ఇండియాకి వచ్చేస్తాను నేను. సో అంతవరకు మీరు హ్యాపీగా ఉండండి. ఐ విష్ యూ ఏ గ్రేట్ లైఫ్ అహెడ్. సైనింగ్ ఆఫ్, వేణుగోపాల్ లక్ష్మీపురం ఫ్రమ్ గోతెన్బర్గ్, స్వీడన్. జై హింద్.